కదం తొక్కిన కాక్రోచ్. హైదరాబాద్ కాక్రోచ్ జనతా పార్టీ నిరసన హైదరాబాద్లో. అయితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళంటే, నీట్ పేపర్ లీక్ అయింది. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక బీజేపీ 12 సంవత్సరాలలోనే దాదాపు 90 సార్లు పేపర్ లీకులు అయినాయి. వాళ్ళ పర్యవేక్షణలో నిర్వహించాల్సిన పరీక్షలే 90 సార్లు పేపర్ లీకులు అయినాయి. అంటే ఇటువంటి ప్రభుత్వము ఇంత అలసత్వం ప్రదర్శిస్తుంటే మాకెందుకు? ఈ ఉద్యమం స్టార్ట్ అయింది జంజీ. ఈ ఉద్యమం గినక రగులిస్తే, ఒకవేళ అంటుకుంటే నేపాల్ శ్రీలంక తరహాలో అయిపోతుంది. మరి ఆయనని రాజీనామా చేస్తే ఎందుకు రాజీనామా చేపించలేకపోతారు? తీసేయర్రి, తొలగించుర్రి, వేరే వాళ్ళని పెట్టుర్రి. ఎందుకు అంటే మరి ఇది టాపిక్ డైవర్ట్ చేస్తుందికా, లేకుంటే మరి ఏం చేస్తుంది అనేది త్వరలో బయటపడుతుంది. ఎందుకంటే ఇంత ఊపెత్తున హైదరాబాద్లో తీసుకొచ్చి మరి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడము, ఇటువంటి పనులు చేపట్టడం మరి అంటే బీజేపీ చేపిస్తున్నదా, లేకుంటే వీళ్ళతోని మరి బీజేపీలో ఉన్న కొంతమంది కోవడ్డులు చేపిస్తున్నారా? మరి వాళ్ళు తలుచుకుంటే ఇంత నిరసనలు, ఇంత ఊపెత్తున నిరసనలు ఎక్కడ చూడు, ఢిల్లీ కావచ్చు, అన్ని రాష్ట్రాలల్లో నిరసనలు చేపడితే కనీసం ఆయనని రాజీనామా కూడా చేపించలేకపోతుంది. తప్పు మీదే కదా, తప్పు మీదే, కానీ చేయలేకపోతున్నారు. మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీ జంజీ వీళ్ళు ఎంతవరకు ముందుకు పోతారు, ఏంది వీళ్ళు ఏం సాధిస్తారు అంటే అక్కడ చూడాలి. ఎందుకంటే వీళ్ళ ఈ నిర్ణయాలు, వీళ్ళ ఏదైతే కొన్ని ఆలోచన విధానం ఉన్నదో వీళ్ళది కొంత కరెక్టే అనిపిస్తున్నది. అయితే వీళ్ళకు ఎవరెవరు సపోర్ట్ చేసిరంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అండ్ ఆకునూరు మురళి, మాజీ ఎమ్మెల్సీ, ఇప్పుడే ప్రజెంట్ ఎమ్మెల్సీ అనుకుంటా, ఆకునూరు మురళి అండ్ ఈయన నాగేశ్వర్. అయితే వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ ఉన్న జనాలు బాగా కేరింతలు, చొప్పట్లు కొట్టడము, అంటే మాకు ఒక బలం చేకూరుతుందని చెప్పేసి మరి వీళ్ళ దాంట్లో మరి ఎవరెవరు చేరుతారా, లేకుంటే దీన్ని ఎవరు ముందుకు తీసుకుపోతారా అనేది చూడాలి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది అంటే ఓన్లీ బీజేపీకే నష్టం జరుగుతుంది. బీజేపీ కోసమే వీళ్ళు పార్టీ పుట్టింది. బీజేపీ చేసిన అరాచకాలని, బీజేపీ చేస్తున్న ఆకృత్యాలని ఇవన్నీ చూసి భరించలేక ప్రజలలో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ. బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలకు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నందుకు వీళ్ళకి ప్రజలు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎట్లా ఏం చేయాలి, ఇటువంటి ప్రభుత్వాలు మనకు వద్దు అని చెప్పేసి వీళ్ళే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ముందరకు వచ్చేసారు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది, వీళ్ళు బీజేపీని మింగేస్తారా అంటే యువతని పురుగుల్లాగా తీసేసిండ్రు అన్నట్టు. పురుగులు క్రిమికీటకాల్లాగా తీసేసినందుకు వీళ్ళు అదే పురుగు పేరుతోనే, అదే కాక్రోచ్ జిల్లా పురుగు పేరుతోనే వీళ్ళు పార్టీ పెట్టిరు. ఏ పురుగులతోనే ఆ పువ్వుని ఖతం చేస్తాయని అనుకుంటున్నాం. చూడాలి మరి ఎంతవరకు ముందరకు పోతుంది, ఏంది మరి ఈ పురుగులు పువ్వుని మింగుతాయా ఏందనేది చూడాలి.